వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనవసర రగడ సృష్టిస్తున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు సర్ ప్రక్రియ 12 సార్లు జరిగిందని, ఇది ఎన్నికల సంఘం క్రమం తప్పకుండా చేసే ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ జరిగిందని గుర్తు చేసిన ఆయన, బెంగాల్లో మమతా బెనర్జీ విజయానికి సర్వల్యాసలు రాలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపైకరి ఒప్పందంతోనే ఒకే స్వరంతో మాట్లాడుతున్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పాత బస్తీ ఓటర్ల జాబితా అక్రమాలపై స్థానికుల్లో అయితే తీవ్ర ఆందోళన ఉందన్న రామచంద్ర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారే. అసలు సర్ అంటే రాజకీయం ఎందుకు, అసలు సర్ మీద ఎందుకు చేస్తున్నారు, ఓటర్ల జాబితాపై సంబంధించినటువంటి ప్రక్షాళన ప్రతిపక్షాల భయం ఏంటి, అసలు పాత బస్తీ ఓట్లపై బీజేపీ టార్గెట్ ఏంటి, దీంతోపాటు మరిన్ని అంశాల గురించి మనతో చర్చించేందుకు ఇవాళ మన మెగా టీవీ డిబేట్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తర్వాత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. మన డిబేట్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ సర్ మీద తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్ర గారు ఏం మాట్లాడారు సార్ మనం విన్న తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి బయట ప్లే చేయండి. జనతా పార్టీ మీద ఏ ఏడుపైతే ఏడుస్తున్నారో అది నీ పతనానికి అది నాంది. ఎప్పుడు కూడా సరే నాచిన అవి ఆంగం తేడాని హిందీలో సామెత ఉంది. నువ్వు ఎందుకు డాన్స్ చేయలేకపోతే స్టేజ్ బాగాలేదన్నదంట. నువ్వు ఎందుకు ఓడిపోయినావు మమతాజీది అంటే ఎస్ఆర్ చేపట్టి ఓడిపోయినదంట ఆమె. మీరు ఓడిపోతున్నది ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మా మీద ఏడుపు ఏడుస్తున్నారు అన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. దే ఆర్ క్రైయింగ్ ఆన్ బీజేపీ బికాస్ బీజేపీ ఇస్ గోయింగ్ టు విన్. అందుకే అబద్ధాలు ప్రచారాలు చేస్తా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్ ప్రక్రియలో దయచేసి మీ అందరూ కూడా పాల్గొనండి. ఈ ఫామ్ ఏదో ఉన్నదో ఆ ఫామ్ బిఎల్ఓ దగ్గర మీరు డిమాండ్ చేసి తీసుకోండి. మీ ఇళ్లలో ఓట్లను నమోదు చేయించండి. ఎక్కడైనా షిఫ్టింగ్ అయితే వాళ్ళకు కూడా నమోదు చేసుకోమని చెప్పండి. 2002లో ఉన్నటువంటి ఒక ఆధారం తీసుకున్నటువంటి ఓటర్ లిస్టు, 2025లో ఉన్నటువంటి ఒక రెసిడెన్సీ, ఈ రెండింటిని కూడా వాళ్ళు మ్యాపింగ్ చేసి మన ఓట్లు వస్తాయి. మరొకసారి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలు చెప్తున్నాను, ఈ ఎస్ఐఆర్ అనేది ఒక ప్రక్రియ. ఇది ప్రక్షాళనము, ఓటర్ లిస్ట్ ప్రక్షాళనము, క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్. ఇందులో ఎటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చినటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అందరూ కూడా పాల్గొనాలి. మీ సిబ్బంది అవుతుందో నేను గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాదన ఇస్తా ఉన్నాను. మీరు మీ యొక్క బిఎల్ఓస్ని, మీ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ మీద మీరు బెదిరించి ఈ ఎస్ఐఆర్ సరిగ్గా చేయకపోతే బీజేపీ ఓట్లు కూడా దాన్ని రానియకుండా చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు అనే విషయాన్ని కూడా ఇద్దరు బెదిరిస్తాను. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఆల్సో భారతీయ జనతా పార్టీ మీద ఏ ఏడుపైతే ఏడుస్తున్నారో. రైట్, ఇది రామచంద్ర గారి యొక్క వ్యాఖ్యల్లో అర్థం. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సంచలనమైంది. ఇదే విషయం మీద మనతో పాటు మనం కోటేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకొంచెం కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వర గారు, అసలు ఈ సర ప్రక్రియ ఇప్పటికే మన దేశంలో ఇప్పటికి 12 సార్లు జరిగింది. ఇది ఒక సాధారణ ప్రక్రియే. ఈసారి కూడా ఇలాగే జరుగుతుంది. అయితే ఎప్పుడు లేనిది ఎందుకు ఈసారి ఇంత రాజకీయ రాద్ధాంతం అవుతా ఉంది? ఎందుకు దీని గురించి కొన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కి పడతా ఉన్నాయి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈసారి ఇంత వివాదాలు కారణమైందంటే ఏమంటారు? ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు అంటే బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వివిధ కారణాలతోటి వచ్చినటువంటి శరణార్థులు లేదా వారు భారతదేశంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం గురించి బీజేపీ మొట్టమొదటి నుంచి ఒక మైండ్ గేమ్, ఒక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. ఏమిటి అంటే ఓట్ల కోసం ఈ బంగ్లాదేశ్ నుంచి మైనార్టీలని రప్పించారు. గతంలో కమ్యూనిస్టులు అదే చేశారు, తర్వాత మమతా బెనర్జీ అదే చేశారు. వాళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలకి వలస వెళ్ళారు అనేటువంటిది ఒకటైతే, రోహింగ్యాలని కూడా రప్పించారు, రోహింగ్యాలను కూడా ఇక్కడ ఓటర్లుగా చేర్చారు. ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి అర్ధసత్యాలు, అసత్యాలని బీజేపీ లేదా బీజేపీ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అందుకని సర్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా అది రాజ్యాంగబద్ధంగానే ఉండాలి.
ఎప్పటికప్పుడు సమగ్రమైనటువంటి సర్వే చేయాలనటంలో ఎలాంటి భేదము లేదు. అయితే ఇక్కడ బీజేపీ నేతలు ఆ సర్ని చేపట్టింది ఎన్నికల సంఘం. బీజేపీ నేతలు ఆ ఎన్నికల సంఘం తరఫున ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిదే ప్రశ్న. ఎందుకు మాట్లాడుతున్నారు, లేదు ఎందుకు ఎన్నికల కమిషన్ ని ఇతరులు విమర్శిస్తున్నారంటే, ఆ ఎన్నికల కమిషన్ ని ఆయుధంగా చేసుకొని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నదో మనం తాజాగా మీనాక్షి నటరాజన్ కుటుంబంలో మనం స్పష్టంగా చూసాం. ఎఫ్ఐఆర్ ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి, లేదా కేసు నమోదైందో లేదో వెరిఫై చేసుకోవాలి, లేదా అలాంటి వాటిని ఏమన్నా ఉండేట్లయితే వివరణ అడగకుండా ఒక నిర్ణయం చేసేసి తాంబూలాలు ఇచ్చేసాం అందుకు చావండి అన్నట్టుగా ఒక నిర్ణయం ప్రకటించారు. సుప్రీంకోర్టుకు వెళ్తే అది ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకున్నాం, కావాలంటే మీరు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విధంగా చూసినప్పుడు ముఖ్యంగా బెంగాల్లో 1,00,00,000 మంది ఓటర్ల జాబితా మీద వివాదాస్పదంగా భావిస్తే అందులో 65% మంది హిందువులు ఉన్నారు, 35% మంది ముస్లింలు ఉన్నారు. అయితే 65% మంది హిందువులు లేదా 35% మంది హిందువుల విషయంలో దాని మీద కొంత క్లారిటీ వచ్చింది. ఒక 30-35 లక్షల మంది వాళ్ళు ఈ దేశ పౌరులా కాదా, వాళ్ళకి ఓటు హక్కు ఉందా లేదా అనేటువంటి అంశాలన్నిటి కూడా పెండింగ్ లో పెట్టి ఎన్నికలు చెప్తారు. ఆ పెండింగ్ లో పెట్టినటువంటి ఓటర్లు వాళ్ళు బీజేపీకి మద్దతుదారులు కావచ్చు, లేదా ఇతర పార్టీలకి మద్దతుదారులు కావచ్చు, ఎవరైనా మద్దతుదారులు కావచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకి ఓటు హక్కు లేకుండా ఓటు హక్కు నిరాకరిస్తూ జరిగినటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ. అందువలన ఈ సర్ అనేటువంటిది వివాదాస్పదమైంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక మరి కేరళలో కూడా జరిగింది. కేరళలో అలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు అంటే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళని, లేకపోతే ఇంకొక వలస వచ్చిన వాళ్ళని, అలాంటి వాటికి అక్కడ తావులేదు కనుక చనిపోయినటువంటి వాళ్ళు ఓటర్లు తీసేశారు. ఈ దేశంలో ఉన్నారా లేదా విదేశాల్లో వెళ్ళారా, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని అక్కడేం పెద్ద ఆరోపణలు కానీ లేకపోతే విమర్శలు కానీ అట్లాంటివి ఏమి అక్కడేమి జరగలేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నేను అనుకోవటం సర్ ప్రక్రియ సజావుగానే సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కడ సమస్య వస్తుంది, లేదా బీజేపీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు వివాదాస్పదం ఎక్కడ చేయబోతున్నారు అని అంటే, ముఖ్యంగా ఎక్కడైతే మైనారిటీలు కేంద్రీకృతమై ఉన్నారు, పాత బస్తీ కావచ్చు లేదా పట్టణాల్లోని ఇతర పట్టణాల్లో కూడా ఉన్నటువంటి పేటలు లేదా పట్టణాలు కావచ్చు, అలాంటి చోట్ల ఈ విధమైనటువంటి కొన్ని ఓటర్లు సాంకేతిక కారణాలను చూపించి ఓటర్లను పక్కన పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, అటువంటి పథకంతో ఉన్నారనేటువంటి ఆందోళనలు అనుమానాల మధ్య ఈ సర్ ప్రక్రియ జరుగుతాం. అందువలన ఏ పార్టీ మద్దతుదారులైనా, బీజేపీ మద్దతుదారులైనా లేకపోతే మజ్లిస్ అయినా లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ మద్దతుదారులైనా కానీ తమ మద్దతుదారుల ఓటర్లని సరిగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది చూసుకోవడం ఇక్కడ ముఖ్యం. అన్ని పార్టీలు కూడా అలాంటి పిలుపులే ఇచ్చాయి. ఈ రంగంలో చూసినప్పుడు వలస వచ్చినటువంటి వాళ్ళ దగ్గర సమస్య, అది వాళ్ళు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ఎవరైనా కావచ్చు, అంటే దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ, లేదా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు ఇతర పట్టణాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు 2002 జాబితాలో ఉన్నాయా లేదా, లేకపోతే ఇప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి వాళ్ళు అనేటువంటి దగ్గర వచ్చేసరికి కొన్ని పేచీలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదనేది వచ్చినటువంటి వార్తలు. అందుకని ఆ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అభ్యంతరాలతోటి పక్కన పెట్టినటువంటి జాబితాను ఎప్పటికప్పుడు దాన్ని ఆన్లైన్లో పెట్టడం, అందరికీ అందుబాటులో ఉంచడం, ఇలాంటి చర్యల ద్వారా కొన్ని అనుమానాలను తొలగించవచ్చు. మరి
ఎన్నికల కమిషన్ ఆ పని చేస్తుందా Right, right. లేదా Right. అనేటువంటి దాన్ని చూసిన తర్వాత మాత్రమే దానిలో జరుగుతున్నటువంటి ప్రచారాలు, వాస్తవాలు, లేకపోతే Right. కుట్రలు వీటన్నిటిని మనం అప్పుడు అవును మాట్లాడుకోవాలని నేను అవును వాస్తవంగా అనేక అనుమానాలు ఉన్నాయి. మీరు చెప్పిన కారణాలతో పాటు అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నివృత్తి చేయాలంటే అది ఒక బాధ్యత, అధికారులు కూడా బాధ్యత. దానికంటే ఎప్పటికప్పుడు పారదర్శకంగా పెడితే దాని గురించి ఎవరైనా సపోర్ట్ చేస్తారో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఓకే. మనకు పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు విన్నారు కదా, సర్రెక్క విషయంలో జాతీయ సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు రామచంద్ర గారు ఏం వ్యాఖ్యానించిన ఇప్పటి వరకు మీరు విన్నారు. అయితే ఇక్కడ ఒక దేశంలో ఇప్పటికీ 12 సార్లు జరిగింది ఈ సర్. అయినప్పటికీ కూడా ఎందుకు ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎందుకు దీన్ని వ్యతిరేకించడం కాదు, జాగ్రత్తగా ఉండమంటున్నాయి, ఎక్కడో కొంత నిరసన ప్రదర్శిస్తున్నాయి, ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి, ఏంది కారణం ఏముండిద్ది అంటారు? ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం 17 కేసులు వేసింది. జిఎస్టీ మొదలుకొని రాఫెల్ యుద్ధం అన్నిటి మీద వేస్తే సుప్రీంకోర్టు 17 కేసులు కొట్టేసింది. ఏంటంటే ప్రభుత్వం ఏం చేసినా మేము దాన్ని బదనాం చేయాలి, విమర్శించాలి, రాజకీయంగా దాన్ని బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలో చేస్తుండ్రు. ఇది 12వ సారి 13వ సారి ప్రక్రియ 12వ సారి 22 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. సారి 2004 తర్వాత సర్ ప్రక్రియ జరగలే, 21-22 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే సర్ అనేది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ. సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఇది సర్ చేయడం కరెక్ట్ అని చెప్పింది. మీకు ఎవరైనా ఓటర్లు ఏమైనా ఉంటే అని ఒక 26 కమిటీలు అపాయింట్ చేసింది సుప్రీంకోర్టు. అక్కడ మీరు వెళ్ళి ప్రూఫ్ బదిలీ ఓటర్ లిస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి, ఓటు కూడా అప్రూవల్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇట్లే మాట్లాడుతుంటారు. ఈవీఎం మీద ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎం ఓకే, కమ్యూనిస్ట్ గెలిచినప్పుడు ఓకే, బీజేపీ గెలిస్తేనే ఈవీఎం కరెక్ట్ కాదు. దీని మీద మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతుంటే ఈమె రోజా మాట్లాడుతుంటే అడిగారు ప్రముఖ యాంకర్, మీ ఏపీలో అంటే మేము ఏపీలో ఎందుకు ఓడిపోయినామో ఈవీఎం మీద ఓడిపోయినంటే ఇప్పటికీ మీరు ఈవీఎం అంటూ అంటే 100% అన్నది రోజా, 100%. మరి తమిళనాడులో విజయ్ ఈవీఎంతోనే గెలిచిందంటే తప్పుడు చేయలే. సో ఇట్లా ఏంటంటే ఓడిపోయినప్పుడు ఆ పార్టీలు, పర్టికులర్లీ కుటుంబ పార్టీలు, ఆ ఓటమిని ఏదంటే ఏ వంక అంటే ఏ వంక ఆడలేక మధ్యలో బాగలేదు. ఇవి ఉన్నాయి కదా సామెతలు, వెనక నుంచి కొంతమంది చేసేది, తను ఆడలేక మధ్యలో బాగలే అని. ఆ ప్రక్రియలో భాగంగా కుటుంబ పార్టీలు ఎట్లా ప్రజాసేవ చేయి, దోపిడీ చేస్తాయి, అవినీతి చేస్తాయి, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయి, అవకాశ రాజకీయాలు చేస్తాయి. కానీ అది ప్రజలు గుర్తించి ఓడించినప్పుడు బదనాం ఇంకోరి మీద చేయాలి. ఎవరి మీద చేయాలంటే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న, కేంద్రంలోను వివిధ రాష్ట్రాల్లోనూ 3 సార్లు 4 సార్లు గెలుస్తున్న వాళ్ళ రాజకీయ ఉనికికే ప్రమాదంగా మనం బీజేపీ మీదే కదాలి. ఎందుకంటే ఏ స్టేట్లో పోయినా బీజేపీ ఇప్పుడు అస్సాంలో 3వ సారి గెలిచింది. గెలవడం మామూలు గెలుపు కాదు, 80% సీట్లు బీజేపీ కూటమికి. ప్రతి ఎన్నికలో సీట్లు పెంచుకుంటూ వచ్చింది బీజేపీ అస్సాంలో. అట్లా గెలుస్తుంటే ఏంటంటే, ఎందుకంటే సేవ చేసే పార్టీ, దేశం ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కాబట్టి గెలుస్తుంది. ఇవే కుటుంబ పెత్తనాలే. సోనియా కుటుంబ పార్టీ కాంగ్రెస్, మన కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్. కాబట్టి కుటుంబ పార్టీలు కుటుంబం నుంచి ఆలోచన కాబట్టి ప్రజలు ఒకసారి చూస్తారు, రెండోసారి మ్యాక్సిమం ఓడిపోతారు. కాంగ్రెస్ గత 15 ఏళ్లలో ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే. నేను కేంద్రం గురించి మాట్లాడలేదు, రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నా. ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 12-13 ఏళ్లలో దాదాపు 2 సార్లు జరిగిన రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు 2 సార్లు జరిగినాయి. అట్లా 56, 28-2. కొన్ని రాష్ట్రాలు 3 సార్లు, 60 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రాల. ఏ ఒక్క రాష్ట్రంలో 2 సార్లు గెలవలేదు. ఎందుకంటే కుటుంబ పార్టీలు ప్రజలకు పనిచేయి. మొన్న గెలిచింది ఎందుకంటే కేసీఆర్ మీద కోపంతో, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అంత బలంగా అంత లేదని, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన భయంకర విషప్రచారం రేవంత్ రెడ్డి చేయడంతో గెలిచింది. సో అట్లా ఈ పార్టీ గెలిచిన ఓటమి కారణాలు ఏంటంటే ఈవీఎం, సర్, ఇట్లా బదనాం చేసే కుట్రలు అట్లా రెడీగా పెట్టుకుంటారు. అట్లా వాళ్ళ వైఫల్యాలను దేని మీద రుద్దాలని ముందే రెడీమేడ్ రికార్డ్ లాగా పెట్టుకుంటారు. అందులో భాగం తప్ప సర్ ఎలక్షన్ కమిషన్ ఎంత గొప్ప పని చేసిందంటే, ఇప్పుడు తమిళనాడులో 70 లక్షల ఓట్లు తీసిండు, బెంగాల్లో 90 లక్షలు అయితే తమిళనాడు 70 లక్షలు, 11%, దాదాపు 11-12 మధ్యనే 2 రాష్ట్రాల్లో. మరి 15% ఓట్లు పోయినాయి. చిన్నది అండమాన్ నికోబార్లో.
ఎందుకంటే సముద్ర ద్వీపం బంగ్లాదేశ్ ఎక్కువ వస్తారు. ఈ సరళ దిగేది విదేశీ ఓటర్లే కాదు, అవి 5% ఉంటాయో, సరిహద్దు రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి, బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ ఉంది కాబట్టి, బర్మా ఉంది కాబట్టి, చైనా అటు చైనా ఉంటుంది కానీ, కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటాయి. కానీ దేశం లోపల ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లే మ్యాక్సిమం ఉంటాయి, డబుల్ ట్రిపుల్ ఓట్లు ఉంటాయి. పర్టికులర్లీ అర్బన్ సెంటర్స్ లో నేను ఇంతకుముందు 3-4 సార్లు చెప్పినా ఇప్పుడు కూడా మేము ఇక్కడ అంబర్పేట అంటే రామంతపూర్ బార్డర్లో ఉన్నప్పుడు ఓటు మళ్ళీ ఎన్రోల్ అయినాక పంజాగుట్ట పోతే 3 సార్లు ట్రాన్స్ఫర్ పెట్టినా కాలే. అక్కడ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ సోమాజిగూడ ప్రెసిడెంట్ సార్ నాకు టికెట్ వస్తుంది సార్ అని మళ్ళీ ఫ్రెష్ అప్లై ట్రాన్స్ఫర్ అయితే లేవని 2 ఓట్లు వచ్చినాయి. అది మళ్ళీ మేము ఎల్బీ నగర్ వచ్చినాక 3 సార్లు 4వ సారికి ఆ పంజాగుట్టలో ఓటు ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పటికీ రామంతపూర్ బార్డర్లో ఉన్న అంబర్పేట ఓటు అట్టే ఉంది. మాకు డబుల్ ఓట్స్ ఉన్నాయి మా ఫ్యామిలీకి. మేము చెప్పినాం డబుల్ ఓట్స్ వద్దని, ఈ సరలో అవి తీసేస్తారు. మీకు హైదరాబాద్ సిటీలో ఎప్పుడు తక్కువైంది పోలింగ్, ఎందుకంటే సిటీలో ఇండ్లు ట్రాన్స్ఫర్ కావడం సహజం, మారుతుంటారు. మారినప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు, మళ్ళీ డబుల్ ఎంట్రీ అవుతుంటాయి. అది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనకు మాన్యువల్ ఉన్నప్పుడు బ్యాలెట్ సిస్టమ్ ఉన్నప్పుడు పాత బస్తీలో 90% పోలింగ్ అయి 90% ఎక్కువైతే రీపోలింగ్ జరిగేది. ఎందుకంటే 90% ఎక్కువ పోలింగ్ ఒప్పుకోకూడదు, అట్లా రీపోలింగ్ జరిగేది. ఈవీఎం వచ్చినాక 50% దాటట్లేదు. మన 46% ఎక్కడ యాగత్పురాలో, చార్మినార్లో 50%. ఎందుకంటే ఈవీఎంలో రిగ్గింగ్, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ద్వారా గంటలో 1000 ఓట్లు గుద్దుకోవచ్చు. ఈవీఎంలో టైం తీసుకుంటుంది, గంటలో 100 ఓట్లు 120 మించి కావు, రిగ్గింగ్ జరగదు. అయితే ఈవీఎం రిగ్గింగ్ చేసేటోళ్ళు ఈవీఎంను బదనాం చేయాలి, రిగ్గింగ్ ద్వారా గెలిచేటోళ్ళు నీదైతే గెలిచే బీజేపీను పూర్తి వెళ్ళాలి. ఏంటంటే బ్యాలెట్ అయితే మేము గెలుస్తాం, ఈవీఎం అయితే వాళ్ళు గెలిచారని. ఈ కుట్రలో భాగంగానే అందులో ఆ విధంగానే సర్ మీద విమర్శలు తప్ప, సర్ అనేది రాజ్యాంగ ప్రక్రియ 12 సార్లు జరిగింది. ఇప్పుడు అదే అవసరము. ఎందుకంటే ఎవరైతే ఓటర్లు చనిపోయారో, డబుల్ ఓట్స్ ఉన్నాయో అవి తీసేయాల్సిన అవసరం, అర్హులు కానీ ఓట్లు ఉన్నాయో తీసేయాలి. అర్హులైన వారు అప్లై చేయక రాని ఓటర్స్ కూడా ఉంటారు, కొంతమంది బిజీ ఉండో తెలియకను, వాళ్ళని ఎన్రోల్ చేయాలి. సర్ ప్రక్రియలో ఓన్లీ డిలీషన్ కాదు, అర్హులైన ఎన్రోల్ కాని ఓటర్లను కూడా ఎన్రోల్ చేస్తారు. కాబట్టి సర్ అనేది రాజ్యాంగ ప్రక్రియలో భాగం, దాని మీద విషయం చెప్పడం కుట్రపూరిత చర్యలో భాగం. రైట్ రామిరెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. వాస్తవంగా సర్ మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? నిన్న కూడా గతంలో 2 సార్లు కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సర్ ప్రక్రియ మాత్రం జాగ్రత్తగా ఉండండి, అధికారులకు మాత్రం సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహంగా మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవ్వండి అంటూనే కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఏంది అసలు మీ పార్టీ భయం ఏంది? సర్ పట్ల మీ పార్టీకి అభిప్రాయం ఏంటి? ప్రతి విషయంలో ఎందుకు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇది వాస్తవంగా రాజకీయాలకు అతీతము, కేంద్ర ఎన్నికల సంఘం చూసుకునే విషయం అయినప్పటికీ కూడా ఎక్కడో కొంత ఇన్సెక్యూర్గా ఎందుకు ఉంది మీ పార్టీ సర్ మీద? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, రామరెడ్డి గారికి, మీకు అదేవిధంగా మెగా నేను వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ముందు నుంచిగా మేము చెప్తున్నది ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ సర్ ప్రక్రియకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. సర్ ప్రక్రియ చేపట్టాలి, కానీ పారదర్శకంగా చేపట్టాలి. అంటే సెలెక్టెడ్ ఏరియాస్ ను వాళ్ళు టార్గెట్ చేసుకొని కేవలం అధికారం దక్కించుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తారో, ఈ సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఏదైతే ప్రయత్నం చేస్తారో అది మానుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో దాని పరిధిలోనే వీళ్ళు పనిచేయాలని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలంగా వారి డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. నేను ఎందుకు అంటున్నానంటే, ఇలా ఏదైతే 2002 ఓటర్ లిస్టుకి అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితం ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది కదా, మరి దానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేస్తూ, మరి 2002 కంటే పూర్వం ఉన్నటువంటి ఏదైతే అప్పుడున్నటువంటి ఓటర్ లిస్టులో వాళ్ళు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయక్కర్లేదు, కేవలము వాళ్ళ వివరాలు సరిచూసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఒక 11 రకాలైనటువంటి డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి కొంత సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ డాక్యుమెంట్లు అందించడంలో కొంత మేరకు సామాన్య ప్రజలకు మామూలుగా అంటే రోజువారీగా వలస వచ్చే వాళ్ళకి కానివ్వండి, అదే విధంగా
రోజువారీ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నేనేమంటున్నానంటే 1992, 93 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నారో, అయితే ఎన్నికల కమిషన్ అప్పటి నుంచి ఈ ఫోటో ఎపిక్ నెంబరు, అదేవిధంగా ఫోటోతో ఉన్నటువంటి ఓటర్ కార్డు అనేది అప్పటి నుంచే వచ్చింది. సో అప్పటి నుంచి వచ్చిన తర్వాత అంటే ఈరోజు టెక్నాలజీ అనేది డ్రాస్టిక్ గా డెవలప్ అవుతుంది. టెక్నాలజీ డ్రాస్టిక్ గా డెవలప్ అయినప్పటికీ ఇంకా మనము అదే పాత సిస్టమ్ లో పోవడం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆధార్ కార్డుతో ఎపిక్ నెంబర్ ని అంటే ఓటర్ కార్డు లిస్టును లింక్ చేయాలనేది ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. కొంత సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు, అదే విధంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నమాట వాస్తవమే. కానీ నేనేమంటున్నానంటే దేశవ్యాప్తంగా ఒక మనిషికి ఒక ఎపిక్ కార్డు అంటే ఒక ఓటర్ కార్డు ఉంటే ఒక నెంబర్ అనేది దేశవ్యాప్తంగా సేమ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారినప్పుడు ఆ వ్యక్తి యొక్క అడ్రస్ మారాలి, కానీ ఆ వ్యక్తికి సేమ్ నెంబర్ ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తే బాగుంటది. అంతేగాని ఎంతసేపు ఉన్న ఏదో రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికి, వాళ్లకు అనుకూలంగా వాళ్ళు అధికారం దక్కించుకోనికే ఆ ప్రాంతంలో సెలెక్టెడ్ టార్గెట్ పబ్లిక్ యొక్క ఓట్లు తొలగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేనేమంటున్నానంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. అత్యధికంగా ఇలా ఉత్తరప్రదేశ్ లో 18.9% అంటే దాదాపు 2,89,00,000 ఓట్లు తొలగించారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో 11% ఓట్లు తొలగించి దాదాపు 83 నుంచి 84 లక్షల ఓట్లు తొలగించారు. ఇలా బీహార్ లో కూడా దాదాపు ఒక 45 నుంచి 50 లక్షల ఓట్లు తొలగించారు. ఇట్లా తొలగించి వాళ్ళ అధికారం చేజెక్కించుకోనికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ముఖ్యంగా ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ గారి ఓటు కూడా కోల్పోవడము జరిగింది. అదే విధంగా దేశ సరిహద్దులలో 35 సంవత్సరాలు సిఆర్పిఎఫ్ లో జవాన్ గా పనిచేసినటువంటి సేనారుల్ హక్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి ఒక జవాన్ది కూడా ఓటు పోవడం జరిగింది. 2002లో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఆ 2002 ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి 2025 ఓటర్ లిస్ట్ లో సాంకేతిక పరమైనటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ తోటి స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే కూడా వాళ్ళు కూడా ఓట్లు కోల్పోయినటువంటి మంది ఎంతో మంది ఉన్నారు. ఇలా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కౌన్సిలర్లు కానివ్వండి, అదే విధంగా రాజకీయ నాయకులు కూడా చాలా మంది కోల్పోయారు. అది ముఖ్యంగా వలస కార్మికులు, అదే విధంగా పేద వర్గాల ప్రతినిధులు కూడా ఇలా కోల్పోయినటువంటి పరిస్థితి. కోల్కతా, పాట్నా వంటి నగరాలలో ఇవాళ ఉద్యోగస్తులు, అదే విధంగా యూనివర్సిటీలకు చెందినటువంటి కొంతమంది ప్రొఫెసర్లు కూడా లాజికల్ డిస్క్రపెన్సీస్ అంటే తల్లిదండ్రులకు వీళ్లకు వయసు రీత్యా ఇబ్బందులు ఉంటే కూడా సాఫ్ట్వేర్ వల్ల చాలా మంది కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళు కొంత వాళ్ళ ఉనికిని ఉపయోగించుకొని మళ్ళా తిరిగి ఆ ఓటును పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మామూలు వ్యక్తి అంటే రోజువారీ పనిచేసుకునేటువంటి వాళ్ళు కానీ మామూలు వ్యక్తి అవగాహన లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి దానికి వీళ్ళు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఎన్నికల సంఘం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా లక్షల ఓట్లు తొలగిస్తుంది. ఇందాక రామరెడ్డి గారు మాట్లాడారు, ఇవాళ బర్మాకి వెళ్ళి వచ్చిర్రు, అక్కడ అదేంటి మన బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిర్రు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళి కూడా రోహింగ్యాలు వచ్చిర్రు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వీళ్ళు అంత వచ్చినాక వీళ్ళు 15 ఏళ్ల నుంచి ఏం చేస్తారండి? బీజేపీలు నిద్రపోయినా 15 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల నుంచి 3 సార్ల నుంచి మీదే ఉంది కానీ ప్రభుత్వము. మరి ప్రభుత్వం ఉంటే మరి మీరు ఏం చేస్తారండి? ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకురండి? మీరు ఇప్పటి వరకు ఎవరినైనా మరి పలానా దేశం చొరబాటుదారులు వస్తున్నారని చెప్పి పట్టుకున్నారా? అదే విధంగా ఇలా ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, బీహార్ లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, కేరళలో కానివ్వండి, మరి వీళ్ళందరూ బయట దేశంకి వెళ్ళి వచ్చిర్రు, వీళ్ళ ఓట్లు తొలగిస్తున్నామని చెప్పి మీరు ఎవరినన్నా మీరు పట్టుకున్నారా? లేకపోతే మీరు ఐడెంటిఫై చేసిర్రా? ఏది లేదు. కేవలం ఏంది అనంటే మీరు సెలెక్టెడ్ గా ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియనే తప్ప ఇంకొకటి లేదు. ఇలా ఎన్నికల సంఘంకి భారత రాష్ట్ర సమితి తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మరి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఇవాళ బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలను కూడా మాకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక బూత్ కి
ఒక బిఎల్ఏని కూడా అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి మరి రిక్వెస్ట్ పెడితేనే వాళ్ళు అప్పుడు నిద్రలేసి ఈ రోజు అవకాశం కల్పించారు. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకటే అడుగుతా ఉన్నాను ఎన్నికల సంఘాన్ని. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేసిందో బిఎల్ఏలను ఏదైతే అపాయింట్ చేసిరో, బిఎల్ఓలు ఏ గ్రామంలోనైతే బిఎల్ఓలు బూత్ వైజ్ గా ప్రతి ఇంటికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అపాయింట్ చేసినటువంటి బిఎల్ఏలకు సమాచారం ఇచ్చి, ఆ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరి కోఆర్డినేషన్ తోటే వాళ్ళు ముందరికి పోయి ఈ ప్రక్రియను చేపట్టాలి. అదే విధంగా నేను ఇంకొక విషయం ఏమంటున్నానంటే, ఏదైతే వీళ్ళు అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఇప్పుడు ఏవైతే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 పెట్టి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏదైతే ప్రక్రియ ఉన్నదో అదంతా కూడా ఎవ్రీడే ఆ కన్సర్న్ గ్రామ పంచాయతీలో కానివ్వండి, లేదంటే ఆ కన్సర్న్ మున్సిపల్ వార్డులో కానివ్వండి ప్రజెంట్ చేసే విధంగా, డే టు డే ప్రజెంట్ చేసే విధంగా కూడా వీళ్ళు చేపడితే మరి నిజమైనటువంటి ఓట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ మామూలు సామాన్యుల యొక్క ఓట్లు పోయే పరిస్థితి ఉన్నది. కానివ్వండి, అదే విధంగా రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ ఓట్లు ఏదో రకంగా వాళ్ళు చూసుకుంటారు. కానీ మామూలుగా మధ్యతరగతి కుటుంబస్తులు రోజువారీ పనిచేసుకున్నటువంటి నిజమైనటువంటి ఓటర్లు, ఒరిజినల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ పార్టీ కూడా ఇవాళ వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను ఉంచుకొని వాళ్లకు వ్యతిరేకంగా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలనేటువంటి ఏదైతే ముసుగున్నదో ఆ ముసుగును పక్కకు తీసి పారదర్శకంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గారు అంత టెక్నికల్ గా కుదిరిద్ది అంటారా? కావాల్సిన సేవ్ చేసుకుని వద్దనుకున్నవి తెలివి దానికి సంబంధించినట్టు అంత సిస్టమేటిక్ గా అయిద్ది అంటారా ప్రాసెస్? దీంట్లో ఎవరు ఏ పార్టీలు ఎలా తెలిసి వీళ్ళు ఇచ్చేటువంటి, నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో 2002 తోటి 2025 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు డోర్ టు డోర్ విజిట్ చేస్తామని చెప్తున్నారు కదా, బిఎల్ఓలు 3 సార్లు డోర్ టు డోర్ విజిట్ చేస్తామని చెప్తున్నారు కదా. వీళ్లకు సంబంధించినటువంటి కాగితాలు ఇవ్వకపోతే సాఫ్ట్వేర్ ఏదైతే తయారు చేసిరో సాఫ్ట్వేర్ అనేది వీళ్ళ సాఫ్ట్వేర్ తప్పిదాల వల్ల ఆటోమేటిక్ గా ఓట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నరసింహారెడ్డి గారు మీరు చెప్పిన అడిగిన డాక్యుమెంట్స్ బిఎల్ఓలు ఫలానా పార్టీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి, ఈ పార్టీ వాళ్ళ దగ్గర ఉండదు, లేకపోతే ఫలానా సామాజిక వర్గం వాళ్ళ దగ్గర ఉంటాయి, ఈ సామాజిక వర్గం ఉండదు అని రూల్ ఏం లేదు కదా. ఆ నష్టం ఏ పార్టీ అని ఎవరికైనా జరగచ్చు కదా. నేను ఏమంటున్నా సార్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నది సార్, ఇప్పుడు ఆధార్ కార్డు ఒక డాక్యుమెంట్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు ఓటర్ కార్డులో ఉన్నటువంటి పేరు సరిపోయింది అనుకోండి, ఓకే. సరిపోకపోతే సాఫ్ట్వేర్ బై డిఫాల్ట్ గా డిలీట్ చేసేస్తుంది ఓటు. ఇప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి సిస్టమ్ అట్లుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతున్నదో వీళ్ళు ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆధార్ కార్డు లో కానీ కొంత స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగినాయి. కొన్ని తండ్రి పేరు తప్పుపడ్డది, లేకుంటే సర్నేమ్ ఇంటి పేరు తప్పుపడ్డది, లేకుంటే వాళ్ళకు ఏదైతే గివెన్ నేమ్ ఉన్నదో, ఏదైతే ఫస్ట్ నేమ్ ఉన్నదో దాంట్లో కొన్ని తప్పిదాలు అనేటివి జరిగినాయి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగినాయి. సామాన్యులకు అవి తెలియదు కదా. సామాన్యులు ఏంటంటే ఇప్పుడు ఆధార్ డేటా సెంటర్ అన్ని అందుకే కదా పెడుతుంది. ఫోటోలు కానివ్వండి, పేరు తప్పున్నా, చిరునామా తప్పున్నా, మొబైల్ నెంబర్, ఇవన్నీ ఇప్పటికి ప్రతి రోజు జరిగే ప్రాసెస్ కదా అది. ఓకే నరసింహారెడ్డి గారు, ఇప్పుడే చాలా వీళ్ళు చేసేటువంటి ప్రక్రియ మాన్యువల్ గా ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారో ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఓటర్ ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ తో దాన్ని అనుసంధానం చేస్తే బై డిఫాల్ట్ ఓట్లు ఎగిరిపోతున్నాయి. అంటే ఒరిజినల్ ఓట్లు కూడా ఎగిరిపోతున్నాయి. ఎందుకు అని అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా ఓటు ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక పేరులో స్పేస్ ఉంటే ఓటర్ లిస్ట్ లో 2002 ఓటర్ లిస్ట్ లో స్పేస్ ఉండి 2000 ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఆధార్ కార్డులో స్పేస్ లేకుంటే కూడా ఓట్లు డిలీట్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఏది ఇక్కడ ఉత్తరప్రదేశ్ గానీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు చెప్తున్నాను. ఓకే రైట్. ఓకే కోటేశ్వర గారు వాస్తవం ఇదంతా ఒక ప్రక్రియ అయితే సర్ అనేటప్పటికి ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గం ఎందుకు భయపడుతున్నారు? దీన్ని ఎందుకు ఇలా పొర్ట్రేట్ చేశారు ఓవరాల్ గా దేశం మొత్తం మీద? ఇది కేవలం సర్ అనేది ముస్లింలకు ఒక గుదిబండ లాంటిది, ఎక్కువగా ముస్లింలకే నష్టం జరగబోతుంది అనేటువంటి వార్త ఎందుకు బాగా స్ప్రెడ్ అయింది? దీని వెనక కారణం ఏంటి? దాని వెనక కారణం నేను ఇందాకే చెప్పాను. బంగ్లాదేశ్ నుంచి ఓటర్ల కోసం ముస్లింలని రప్పించారు, భారతదేశంలో ప్రవేశపెట్టారు పథకం ప్రకారం
అనేటువంటి ప్రచారాన్ని గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ పదే పదే వాళ్ళు గోబెల్స్ ని ఆదర్శంగా తీసుకుని పదే పదే చేసినటువంటి ప్రచారం ఒకటి. రెండోది, ముస్లిం ఓటర్లు మాకు మీ ఓట్లు మాకు అవసరం లేదు అని ముస్లిం ఓటర్లను ఉద్దేశించి అనేక సందర్భాల్లో బీజేపీ అభ్యర్థులు వివిధ సందర్భాల్లో చేసినటువంటి ప్రకటనలు, అది ఒకళ్ళు చేసినా ఇద్దరు చేసినా అది మొత్తం మీడియాలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం ఒకటి. రెండోది, ఆచరణలో బీజేపీ ముస్లిం సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా సీట్లు ఇవ్వట్లేదు. మనం 2024 వివరాలను చూసుకుంటే ఒకే ఒక్క సీట్ ఇచ్చారు, అది కూడా కేరళలో కొల్లపురం జిల్లాలో. సరే, అది గెలిచిందా ఓడిపోయిందా అది వేరే అంశం, అది ఓడిపోయింది. అది కాకుండా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి నితీష్ కుమార్ గారు ఒక సీట్ ఇచ్చారు, అది కూడా ఓడిపోయింది. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ లో అధికార పక్షానికి అంటే బీజేపీకి జాబితాలో ఒక్క ముస్లిం కూడా లేరు. కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక్క ముస్లిం కూడా లేనటువంటి సామాజిక తరగతికి చెందినటువంటి పరిస్థితి ఇప్పుడున్నది. ఈ దేశంలో దాదాపు 14-15%, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉండొచ్చు. దేశం మొత్తం మీద అంత శాతం ఉన్నటువంటి ఒక సామాజిక తరగతికి సంబంధించి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకునేటువంటి పార్టీ ఎందుకని సీట్లు కేటాయించడం లేదు అనేటువంటిది ఒకటి. మొన్నటికి మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీట్ కూడా, అస్సాంలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు, కేరళలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో ముస్లింలు గణనీయంగా ఉన్నారు. అయినప్పటికీ ఒక్క సీటు కూడా బీజేపీ ఇవ్వలేదు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ముస్లింలు కావచ్చు లేదా మైనారిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఏం ఫీల్ అవుతారు? ఇది మమ్మల్ని సెకండ్ రేట్ 2వ తరగతి పౌరులుగా చూస్తూ ఉంది, అవసరమైతే మమ్మల్ని తొక్కేసేందుకు చూస్తుంది అనేటువంటి భయం వ్యాపించింది. ఆ కారణంగానే ఈ విధమైనటువంటి భయాలు ఇవాళ సమాజంలో ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఉదాహరణకి బీజేపీ నాయకులందరూ రోహింగ్యాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. అసలు ఈ దేశంలో రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో ఆ ప్రచారం చేసేటువంటి బీజేపీ నాయకులకి తెలుసా అనేటువంటి ఒక ప్రశ్న. ఇక్కడ బండి సంజయ్ గారు ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారో మనకు తెలిసిందే. మాకు గనక హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని గనక గెలిపిస్తే మేము సర్జికల్ స్ట్రైక్స్ చేసి రోహింగ్యాల మీద వాళ్ళని బయటకు నెట్టేస్తామని చెప్పారు. అదేమన్నా కాస్త బుర్రున్న వాళ్ళు చేసే మాటేనది. సర్జికల్ స్ట్రైక్స్ రోహింగ్యాలు హైదరాబాద్ నగరంలో ఎంతమంది ఉన్నారో ఆయనకు కూడా తెలియదు, ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు, కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు పలానా ఏరియాలో. సర్జికల్ స్ట్రైక్స్ ఎట్లా చేస్తారండి పౌరుల మీద? అందుకని ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారం, విద్వేష ప్రచారం ఇవన్నీ చేసిన కారణంగానే ఈ పరిణామం జరుగుతూ ఉంది. ఒక బీజేపీ నాయకుడు, తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నాయకుడు రోహింగ్యాల గురించి పెద్ద ఉపన్యాసం చేస్తామంటే అసలు ఎంతమంది ఉన్నారో చెప్పండి మీరు ఈ దేశంలో అంటే కొన్ని లక్షల మంది ఉన్నారంటే నిజమా? అది కొన్ని లక్షల మంది ఉన్నారా? లేరు. అంటే బీజేపీ నాయకులకు కూడా ఆ విధమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని బుర్రలోకి ఎక్కించుకొని ఒక విద్వేషం, ఈ విధమైనటువంటి ఇలా రకరకాల కారణాలతోటి ఇవాళ ముస్లిం సామాజిక తరగతుల్లో లేదా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు మెజారిటీ ఉన్నటువంటి చోట్ల వాళ్ళల్లో కూడా అలాంటి భయాలు ఏర్పడ్డాయి అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆ భయాలు వాస్తవం. ఆ భయాలను పోగొట్టేందుకు వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే అలాంటి ఏమీ లేవు. మెజారిటీ ఓటు బ్యాంకుని, అంటే మెజారిటీ మతస్థులుగా ఉన్నటువంటి వాళ్ళని సంతుష్టీకరించి మెజారిటీ ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకనే మైనార్టీల్లో భయం, అసలు మామూలుగానే మైనార్టీల్లో ఎప్పుడు భయం ఉంటుంది. ఒక
ఇది మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళామనుకోండి, లేదా పాకిస్తాన్ వెళ్ళామనుకోండి, అక్కడ మైనారిటీలు ఎవరు? హిందువులు. వాళ్ళు ఎప్పుడు భయంతోనే ఉంటారు, ఎప్పుడు ఎవరు దాడి చేస్తాడు, ఎందుకు దాడి చేస్తాడు అనేటువంటి భయం వాళ్ళకి ఉంటుంది అక్కడ. అన్ని దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలకు ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి లక్షణం అది. అందుకని మైనారిటీలకు సంబంధించినటువంటి కొన్ని హక్కులు, లేకపోతే కొన్ని హామీలు, ఇటువంటివన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నది. మన దేశంలో కూడా అదే విధంగా ఉన్నటువంటి దాన్ని బీజేపీ ఏమని చిత్రీకరిస్తుంది? ముస్లిం సంతుష్టీకరణ అని చెప్పేసి చెప్తుంది. మరి మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎందుకని ఎన్నికల్లో ఒక్క ముస్లింకి కూడా మీరు సీట్ ఇవ్వట్లేదు అనే ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తారా? చెప్పమనండి. సమాధానం ఉండదు. ఇది పరిస్థితి. రామరెడ్డి గారిని అడుగుతాం. రామరెడ్డి గారు, వాస్తవంగా ఏదైతే సర ప్రక్రియ మీద ముస్లిం వర్గాల్లో, ఆ సామాజిక వర్గాల్లో ఏదైతే ఒక ఇన్సెక్యూర్, ఒక భయం కోరుకుందో, దానికి తగ్గట్టుగానే ఈరోజు రామచంద్ర వ్యాఖ్యలు కూడా ఇటు పక్క చూస్తే పాత బస్తీలో ఇప్పటికే దీని మీద ఒక ఓట్లపై ఒక బీజ్, అసలు దీనికి సంబంధించినటువంటి అప్పుడే టెన్షన్ మొదలైంది పాత బస్తీలో సరళంగానే అనేటువంటి విషయాన్ని పర్టికులర్గా నొక్కి ఒకాణించి చెప్పడం వెనక వాస్తవం ఇప్పుడు జరుగుతున్న రూమర్ని బట్టి ఏదైతే పాత బస్తీ ఓట్ల జాబితా అక్రమాలపై స్థానికులు ఒక తీవ్ర ఆందోళన నెలకొంది అని రామచంద్ర వ్యాఖ్యలు కూడా జత అయినాయా కాదంటారా? ఎందుకు పర్టికులర్గా పాత బస్తీ వ్యాఖ్యలు ఎందుకు వచ్చినాయి అంటారు? ఏం దాని వెనక అర్థమైంది? ఈ ఎంఐఎం పార్టీ రెగ్గింగ్కు, బోకస్ ఓటింగ్ కు బాగా పాతుకుపోయింది. దానికోసం ఒక్కొక్కరికి 8-10 ఓట్లు కూడా చేయించే ఉన్నది కొంతమందికి. సో అట్లా బోకస్ ఓట్స్ పాత బస్తీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సహజంగానే బోకస్ ఓట్లు పోతాయి. కాబట్టి సహజంగానే ఎంఐఎం రాజకీయ పార్టీకి, ముఖ్యంగా వాళ్ళ అంచర్ల కార్పొరేటర్లకు దేశం సెలక్షన్ కాబట్టి అది భయం వస్తుంది, దాన్ని ప్రజల్లో వ్యాపింపజేస్తారు. అది రామచంద్ర గారు చెప్తారు. అయితే రామరెడ్డి గారు, అదే ఇన్ని ఎన్నికల్లో దాదాపు 3వ మీరు గెలిచారు, వరుసగా అధికారంలో ఉన్నారు. ఇన్ని దఫాలుగా అక్కడ ఒక్కోళ్ళకి 8 ఓట్లు ఉన్నాయా? మళ్ళీ ఇన్నాళ్ళు ఏం చేస్తున్నట్టు అధికారులు? ఏంటండి, ఇప్పుడు 1కి 3 సార్లు అధికారంలో ఉన్నారు బీజేపీ. ఇప్పటికి 3 ఎన్నికలు జరిగినాయి. అక్కడ పాత బస్తీలో ఒక్కోళ్ళకి 8 ఓట్లు ఉంటే అక్కడ వ్యవస్థ నిద్రపోతుందా, లేకపోతే కావాలని చేస్తుందా? ఏం జరిగింది వాళ్ళు ఇన్నాళ్ళు? సర్ ప్రక్రియ జరిగితేనే ఆ ఓటర్లు బోకస్ ఓట్లు మోర్ దాన్ 1 ఓట్లు డిలీట్ అవుతాయి. సర్ ప్రక్రియ జరగకుండా డిలీట్ కావు. ఓకే, సర్ ప్రక్రియ ద్వారా ఇద్దంటారా? సర్ ప్రక్రియ జరుగుతుంది. ఇంతకు 52 నుంచి ప్రతి సంవత్సరం లేకుండా ప్రతి ఎలక్షన్ ముందు సర్ ప్రక్రియ జరిగేది. 66 నుంచి ఆపేశారు. 10 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకో చేస్తున్నారు. ఇప్పుడు 2002లో వాజ్పేయి గారు స్టార్ట్ చేస్తే అది 4 వరకే సాగింది వాజ్పేయి ప్రభుత్వంలో. మళ్ళా 10 ఏళ్ళ యూపీఏ కాలంలో చేయలే. అందుకనే బోకస్ ఓట్లు మాకు లాభమని కాంగ్రెస్ పార్టీ చేయలే. రామరెడ్డి గారు, ఓటర్ లిస్ట్ అనేది ఒక్కొక్క పార్టీకి ఒక ఓటర్ లిస్ట్ ఉండదు, అన్ని పార్టీలు కలిపి ఒకే ఓటర్ లిస్ట్ ఉంది. మళ్ళీ ఇన్ని ఎన్నికల్లో బీజేపీ నాయకులు, సరే బీఆర్ఎస్ నాయకులు, ఏదో పార్టీ నాయకులు ఒక్కొక్క వ్యక్తికి 8 ఓట్లు ఉంటే ఇన్నాళ్ళ నుంచి ఓటర్ లిస్ట్ పట్టుకొని డోర్ టు డోర్ తిరిగేటప్పుడు మళ్ళీ వ్యక్తికి ఇన్ని ఓట్లు ఉన్నాయని ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఇన్నాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు? మొన్న గోవుల ఆవును ఒక ఎమ్మెల్యే ఎత్తుకపోతే పోలీసులు ఏం చేయలేకపోయారు. కరెంట్ బిల్లు పోతే తంతున్నారు పాత బస్తీలో, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. మామూలు పబ్లిక్ ఓటర్లు ఆఫీసర్లు రేపు పోవాలన్నా ఈ పోయేటోళ్ళకు కూడా భయమే. ఎవరైతే ఎన్నికల బిఎల్ వాళ్ళు ఉంటారో పాత బస్తీలో భయానక వాతావరణం ఉంటది. మన ఆవుల కబరిగా లారీని ఏం చేశారు? అంత భయానకరంగా ఉంటే అక్కడ మీరు చెప్పినట్టు మిగతా అన్ని సామాజిక వర్గాలు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. మీరు చెప్తుంటే ఏదేదో నాకేదో హిందీ సినిమా గుర్తొస్తుంది, అంత క్రైమ్ గా చెప్తున్నారు మీరు. మళ్ళీ అక్కడ అన్ని సామాజిక వర్గాలు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు? అంత క్రైమ్ ఉంటే అసలు లోపలికి ఎలా వెళ్ళగలుగుతున్నారు? నడిబొడ్డు నాడు చార్మినార్ చుట్టూ ఎలా జరగలుగుతున్నారు? ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటాయి, కమ్యూనిస్ట్ పార్టీ. మరి పాత బస్తీలు గెలవయ్యేందుకు సెకండ్ ప్లేస్ కూడా రావు. పాత బస్తీలో ఈ పార్టీలకు డిపాజిట్లు రావు, ఎక్సెప్ట్ 1% నాంపల్లి తప్ప. ఆయన ఇండివిజువల్ ఏంటంటే హిందువులతో మంచిగా మెయింటైన్ చేస్తూ మోడీని మెచ్చుకుంటూ, కాంగ్రెస్ అయినా మోడీని మెచ్చుకుంటూ మోడీ ప్రభుత్వం బాగుంది, రాజీవ్ గాంధీ వేస్ట్ అని చెప్తున్నా ఫిరోజ్ ఖాన్ తప్ప ఎక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ డిపాజిట్లు రావు. ముస్లింస్ 60-70% దాటితే మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ వినండి. ఈ మైనారిటీ వర్గము ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తుంది, ఉత్తరప్రదేశ్లో ఎస్పీకి వేస్తుంది, బీహార్లో ఆర్జేడీకి వేస్తుంది, బెంగాల్లో మమతకి వేస్తుంది, తమిళనాడులో డిఎంకే విజయ్కి వేస్తుంది. అంటే
వాళ్ళకి ఏ పార్టీ మీద ప్రేమ లేదు, వాళ్ళ ఎజెండా ఏ పార్టీతోనైతే ఆ పార్టీకి వేస్తారు. అలాంటి ఎజెండాలో బీజేపీ పనిచేయదు, మత ఎజెండాలో బీజేపీ పనిచేయదు. రామరెడ్డి గారు, మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో ప్లీజ్ జూబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్తేనేమో ప్రచారం చేశాడు. ఓకే, దాని అర్థం ఏందో మీకు తెలుసు, దాన్ని ఎందుకు పదే పదే మీరు రాజకీయం వాడుకుంటున్నారు కూడా మీకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీలు కూడా ముస్లిం మైనారిటీలకు కావాల్సినంత సెక్యూరిటీ లేదు, కేవలం కాంగ్రెస్ లో మాత్రమే ఉంది, కాబట్టి కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ఉండగలుగుతారు అనేటువంటి భావనలో ఆయన చెప్పిన అర్థం దానికి సంబంధించి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే సరే 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 మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఓకే 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 రామరెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే రామరెడ్డి గారు కోటేశ్వర రామరెడ్డి గారు కోటేశ్వర గారు చెప్పినట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ అయితే మీరు ఎందుకు ఇన్నాళ్ళు బీజేపీలో ఒక్క ముస్లిం కూడా ఎందుకు సీట్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ముస్లింని రాజకీయంగా ఎందుకు ఎదగనివ్వట్లేదు? ఎందుకు వాళ్ళని కూడా చైతన్యవంతం చేయలేకపోతున్నారు 12 ఏళ్లలో? మేము కేంద్ర మంత్రులు కూడా ముస్లింలు ఉన్నాయి ఇంతకుముందు, ఇచ్చినా గానీ ముస్లిం ఓటర్లను వీళ్ళు ఎట్లా తయారు చేశారంటే సోకాల్ సెక్యులర్ పార్టీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మోడీ ఇల్లు ఇచ్చిండు, మాకు మోడీ గ్యాస్ ఇచ్చిండు, బాత్రూమ్ ఇచ్చిండు, అయినా మేము వెయ్యం. ఎందుకంటే ఒక మత ఎజెండా వీళ్ళు తయారు చేస్తుండ్రు. ఎంఐఎం ఈ సోకాల్ ఇంటి కూటమి పార్టీలు వాళ్ళని తయారు చేస్తూ మేము దేశ రాష్ట్రపతిని ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం చేసినాం. 3 రాష్ట్రపతులు, 2 ప్రధానులు అయితే 5 వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఒకరు ముస్లిం, ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒకరు ఓసీ, ఒకరు బీసీ. అందుకే మా సబ్కా సాత్. అయినా వీళ్ళు ఇంకొకటి చెప్పి వినండి, అస్సాంలో 19 ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్ 18 మంది ముస్లింలే, 126లో ఒక్కడే హిందూ. కాశ్మీర్లో 6 ఎమ్మెల్యేలు గెలిస్తే కాంగ్రెస్ కు 6 ముస్లింసే. వీళ్ళు చేసే హిందూ ద్రోహ ముస్లిం అనుకుల వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళు జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు, మేము గుళ్ళు ఎందుకు వేయచ్చు, మీకు అది కబ్రస్థాన్లకు 100 ఎకరాలు ఇచ్చడం, మళ్ళీ 100 ఎకరాలు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. మేము ఆ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయం. మేము కరెక్ట్ ఉన్న సబ్కా సాత్ నరసింహారెడ్డి గారు రామరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. నరసింహారెడ్డి గారు అడగండి. రామరెడ్డి గారు ఇది టీవీ డిబేట్, మీరు కొన్ని మంచినీళ్ళు దాగి కొంత రిలాక్స్ కండి. ఎందుకంటే మీరు ఎంతసేపు ఉన్నా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇవాళ మతాలను కులాలను అడ్డం పెట్టుకొని ఇవాళ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం సంపాదించుకోవాలి, అధికారం పొందాలనేటువంటి భావన నుంచి మీరు బయటికి రావాలి. ఎందుకంటే మీరు చేసిన చెప్పిన మీరు చెప్పేది వినండి సార్, మీరు వినండి సార్, మీరు వినండి, నేను చెప్పేది వినండి. మీరు మతపరమైనటువంటి రాజకీయాలను మీరు వినండి సార్, మతపరమైనటువంటి రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఏ అధికారాన్ని చేజెక్కించుకోవాలనేటువంటి ఏదైతే ముసుగున్నదో దాంట్లో నుంచి మీరు బయటికి రావాలి. ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో ఓటు అనేది భారతదేశంలో ఉన్నటువంటి అంటే పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరికి భారతదేశం కల్పించినటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఈ ఓటు అనేది ఎవరిస్తారండి? భారతదేశంలో ఓటు ఎవరిస్తారు సార్? ఇలా ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. మీరు చెప్పేది వినండి సార్, చెప్పేది వినండి. మీరు ఇప్పుడు ఎంతసేపు సంబంధం లేదు. ఇప్పుడు నేనేమంటున్నా ఇలా ఓటు హక్కును రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తే ఈ ఓటుని ఇచ్చేది ఎవరు? ఈ ఓటు ఐడెంటిటీ ఎపిక్ కార్డుతో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డుని ఇచ్చేది ఎవరండి? ఇలా భారత ఎన్నికల సంఘం ఇస్తుంది. ఆ ఎన్నికల సంఘము ఇలా ప్రభుత్వం ఎవరైతే సిఫారసు చేస్తారో, ప్రభుత్వం బై డిఫాల్ట్ గా ప్రభుత్వం ఎవరైతే సిఫారసు చేస్తారో మీ ద్వారా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు సిఫారసు చేసినటువంటి వాళ్ళకి వస్తుంది జనరల్ గా. నేను ఏమంటున్నానంటే ఇలా మీరు ఇందాక మాట్లాడారు, ఒక్కొక్క దగ్గర 8 ఓట్లు ఉన్నాయి, ఒక్క మనిషికి 10 ఓట్లు ఉన్నాయి. మరి ఎట్లా ఇచ్చిరండి? 10 ఓట్లు 8 ఓట్లు ఏ రకంగా ఇచ్చిరు? మరి వాళ్ళకి మీరు ఏం చేసిరా? ఆయన బీజేపీ ఆయన నిద్రపోయిరా? మీరు 8 ఓట్లు 10 ఓట్లు ఇచ్చినాడు. ఇచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు.
ఓటు ఇచ్చే నేను ఏమంటున్నా మీరు వినండి అన్న, మీరు మీకు ప్రాసెస్ తెలియకపోతే మీరు తెలుసుకోండి. భారత ఎన్నికల సంఘము రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికల యొక్క ఓటర్ లిస్టులు ఏవైతున్నాయో ఎన్నికల సంఘం ద్వారా అవి తయారైతవి. మరి ఆ 8-10 ఓట్లు ఉన్నప్పుడు మీరు ఏం చేసిరు? ఎక్కడ పోయిరు? నిద్రపోయిరా మీరు? ఆయన 15 ఏళ్ల నుంచి భారతదేశాన్ని మీరేగా పరిపాలన చేస్తున్నది. ఏం చేసిరండి మీరు? 1998 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారే ఉండే కదా, ఆయన ఏం చేసిరండి మీరు? అందుకే అప్పుడు సార్ చేసిండ్రు, అప్పుడు మళ్ళీ చేయలే. నేను చెప్తున్నాను, వాజ్పేయి గారి తర్వాత వినండి సార్. రామరెడ్డి గారు మీరు వినాలే, రామరెడ్డి గారు మీరు వినాలే. మీరు ఎందుకంటే ఆవేశపడితే చర్చ కాదు, ఆవేశపడితే చర్చ కాదు, ఆవేశపడితే నేను చెప్పేది వింటురా మీరు? మీరు ఆవేశపడితే చర్చ కాదు, మీరు ఆవేశపడితే చర్చ కాదు. ఎందుకంటే మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదండి, మీరు మాట్లాడిందే కరెక్ట్ కాదు. ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినాలి మీరు. నేను ఏమంటున్నానంటే ఇవాళ 2002 ఆధునిక అరే మళ్ళా మేక్ ఇన్ ఇండియా అంటారు కండి నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అని మాట్లాడతారు కదా. గురించి ఇంకెందుకు చేస్తారు? డిజిటల్ ఇండియా అవసరం ఉన్నప్పుడు ఒక తీరు, మీకు అవసరం లేకపోతే ఇంకో తీరు మాట్లాడతారా మీరు? ఒక్క మాట కోటేశ్వర గారు అడుగుతున్నారు. కోటేశ్వర గారు ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు, సరే ఓకే. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారానికి వచ్చారు. ఆయన ఏ గుడ్డు గుర్రాలకు పళ్ళు తొలుగుతున్నారు? ఆయన ప్రభుత్వం సభ్యులు చేపడితే ఎవరైనా వద్దన్నారా? చెప్పినప్పుడు వినాలి కదా మీరు. రామరెడ్డి గారు 2014లో వచ్చారు కదా, ఇలా 12 సంవత్సరాలు అవుతుంది. మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు, డిజిటల్ ఇండియా అంటున్నాడు. సర్వ్ ప్రక్రియని ఎందుకు చేపట్టారు? అప్పటి వరకు ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు? అది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ, డ్యూటీ కాదు. ఎలక్షన్ కమిషన్ ఉంటే యూపీఏ హయాంలో కూడా ఎలక్షన్ కమిషనేగా ఉంది. యూపీఏ హయాంలో కూడా ఎలక్షన్ కమిషనేగా ఉంది. మరి కాంగ్రెస్ కాంగ్రెస్ చేయలేదని ఎందుకు చెప్తారు? రామరెడ్డి గారు మీరు మాట్లాడేటువంటి ఏదైతే విధానం ఉన్నదో, మీరు మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, మీరు అబద్ధాలు ఏవైతే మాట్లాడుతున్నారో అవి బంద్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన నేను చెప్పేది వినన్నా మీరు? ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని మీరు చెప్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఉంటేనేమో స్వయం ప్రతిపత్తి, అవతల దానికి పోతేనేమో వాళ్ళ ప్రభావం ఉంటుందా? ఏం మాట్లాడతారన్నా మీరు? మీరు 2014లో వచ్చిరన్నా మీరు. 2014 నుంచి 2026 వరకు మీరు ఏం చేసిర్రు? సమాధానం చెప్తాం, వినండి. ఏం చెప్తారు మీరు సమాధానం? అడ్డగోలు సమాధానం చెప్తే ఎలక్షన్ కమిషన్ వినండి. సమాధానాలు చెప్పదు. అంటారు అప్పుడు ఎన్నికల సమాధానాలు వద్దు, సమాజం వినండి. ఏం సమాధానం? రీజన్ చెప్పండి మీరు. కోటేశ్వర రామరెడ్డి గారు చెప్తున్నారు. కోటేశ్వర రామరెడ్డి గారికి అవకాశం ఇద్దాం. చెప్పండి గారు. ఎలక్షన్ కమిషన్ అయినాక ఎలక్షన్ కమిషన్ పవర్స్ చెప్పని ఎలక్షన్ కమిషన్ అయినాక ఎలక్షన్ కమిషన్ చేస్తే పవర్ తెలిసిన దేశం మొత్తానికి టీఎన్ కమిషన్ చేసేది. మాట్లాడాలి, సమాధానం లేకపోతే లేదు. చెప్పేది మీ దగ్గర ఏం చెప్తామన్నా? 1952 నుంచి ప్రక్రియ ప్రారంభమైంది కదా. రామరెడ్డి గారు రామరెడ్డి గారు చెప్తున్నారు. విందాం ఫస్ట్ విందామండి. రామరెడ్డి గారు చెప్తున్నారు, విందాం. 2 నిమిషాలు మాట్లాడతాం. టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ అయినాకనే దేశం మొత్తానికి ఎలక్షన్
రహీం గారు ఇదేం పద్ధతి? చరిత్ర తెలియకపోతే సార్ చెప్పని, ఒకే చెప్పని ఈయన చెప్పిన కంటే ముందు ఎన్నికల కమిషన్ మాట్లాడండి కోటేశ్వర గారు, పాప రామిరెడ్డి గారు మాట్లాడివ్వండి, చెప్పండి కంటిన్యూ. అవాస్తవాలు చెప్తా ఉంటే టీఎన్ కమిషన్ గారు, టీఎన్ చేతన్ గారు ఎలక్షన్ అయినాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పవర్స్ వచ్చింది. అంటే అంతకుముందు ఎలక్షన్ కమిషన్ లేదా? ఏం మాట్లాడుతున్నారండి రామరెడ్డి గారు? మీరేమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? సబ్జెక్టు తెలుసా మీకు? అసలు మీకేమైనా సబ్జెక్టు తెలుసా? యాంకర్ గారు ఇదేంటి? ఇదేంటి కాదండి, టిఎన్ శేషన్ గారు రాకముందు ఎలక్షన్ కమిషన్ లేదా భారతదేశంలో? అప్పుడు ఎన్నికల సంఘం లేదా? అప్పుడు నిధులు లేవా? అంటే ప్రజలు ఓట్లు టీఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాతనే ఎలక్షన్ గురించి తెలిసిందా ప్రజలకు? ఏం మాట్లాడతారండి మీరు? సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు. ఏదో మీరు మాట్లాడింది మొత్తం అబద్ధాలు మాట్లాడతారు. నరసింహారెడ్డి, ఎన్నికల కమిషన్ స్టేషన్ బాగా పబ్లిసిటీ అయ్యారండి అప్పట్లో రూల్స్ పెట్టి, కాబట్టి అక్కడి నుంచి ఎన్నికల సంఘం ఉన్నట్టు మాట్లాడబోతున్నారు రామరెడ్డి గారు. అంత ముందు కూడా ఉన్నది ఎన్నికల ముందు కూడా ఉన్నది దాని రూల్స్ రొటేటింగ్, అది ఒక రొటీన్ ప్రాసెస్. ఓకే రామరెడ్డి గారిని మాట్లాడుతాం. మనకు 50 రోజులు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనకు రామరెడ్డి గారిని మాట్లాడుతాం. టీఎన్ శేషన్ వచ్చిన ఓట్లు మొత్తం తెలిసినాయి, ప్రక్రియ తెలిసిందని చెప్పేసి ఆయన పవన్ తగ్గించింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి అద్వానీ మీద పోటీ తెప్పింది. ఎంత దుర్మార్గం! ఇంకో కురేషి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషనర్, మోడీ ప్రధాని కరోనాతో చనిపోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషనర్. ఇలా దుర్మార్గాలు ఇలా ఉంటాయి. ఉల్టా బీజేపీ అంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కురేషి మోడీ కరోనా సోషల్ మీడియా. రామరెడ్డి గారు, మీరు కొద్దిగా అవగాహనతో మాట్లాడాలి. మీరు రామరెడ్డి అన్న గారు, మీరు కొద్దిగా అవగాహనతో మాట్లాడాలి. మీరు ఎందుకంటే జరిగింది చెప్తున్నా, మీరు అవగాహనతో మాట్లాడండి. మీరు సబ్జెక్టు లేకుండా మాట్లాడకండి. మీరు ఎందుకంటే మీరు బీజేపీ వాళ్ళు ఏడో మాట్లాడినా గిట్లే ఉంటది. మీరు అట్లా మాట్లాడారు. నరసింహారెడ్డి గారు రామరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక మాట కోటేశ్వర గారు, వాస్తవంగా సరిక్క ప్రభావం మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చాలా క్లియర్ గా కనబడింది. కాబట్టి అక్కడ ఇన్నాళ్ళు జరిగిన అన్యాయానికి తెరదించుతూ బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటారు రామచంద్ర గారు. వాస్తవంగా సరిక్క ప్రభావం పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద పడిందా? అందుకే మమతా బెనర్జీ ఓడిపోయారా అంటే ఏమంటారు? సరి ఎన్నికల ప్రభావం పడిందా లేదా అనేటువంటిది సబ్జెక్ట్ కాదు ఇప్పుడు నేను చెప్తున్నా. అది చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి, సరి ఎఫెక్ట్ ఉన్నాయి, అన్ని కలిసి ఆమె ఓటమికి కారణం. అది ఒక్కసారి ఒక్కటే కాదు, నేను చెప్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2004లో వాజ్పేయి గారు చేశారు అని చెప్తున్నారు. అప్పుడు అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు సర్వ్ చేయొచ్చు, ఎన్నికల కమిషన్ ఏం లేదు అప్పుడు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి దానికి వచ్చేసరికేమో మళ్ళా యూపీఏ హయాం మన్మోహన్ సింగ్ చేయలేదు. ఓకే, చేయలేదు. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో మనకు తెలియదు. మరి 2014 నుంచి 2025 వరకు ఎందుకని బీజేపీ నరేంద్ర మోడీ గారు చేయలేదు ఎన్నికల కమిషన్ అంటారు. మళ్ళా అంటే దానికి వచ్చేసరికి ఏమన్నా దున్నపోతేనేమో దూడల్లో, మేయపోతే ఆవుల్లో. ఏదన్నా తక్కువ ఉందా మాట్లాడేదానికి? అప్పుడైనా కమ్యూనిస్ట్ బుద్ధి పోలించుకోం. మాట్లాడుతున్నాను నేను. నరసింహారెడ్డి గారు చెప్పండి. మన రామరెడ్డి గారు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు రామరెడ్డి గారు ఎట్లయిపోయిందంటే ఆడవాళ్ళ పాటగద్దలు అన్నట్టు అయిపోయింది. రామరెడ్డి గారు నేను ఒకటి చెప్తా వినండి. మీరు రామరెడ్డి గారు, కోటేశ్వర గారు మాట్లాడొద్దు. నరసింహారెడ్డి గారు ఓకే, ఫైనల్ గా రామరెడ్డి గారు ఒక మాట, కోటేశ్వర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కోటేశ్వర గారు
కోటేశ్వరరావు ఒక్క నిమిషం ఆగు. ఒక నిమిషం కోల్ నరసింహారెడ్డి సార్, గారు, ఇలా బీజేపీ రహీం గారు, ఇలా బీజేపీ పరిస్థితి ఎట్లా అయిపోయింది తెలుసా? నరసింహారెడ్డి గారు, సర్ ప్రక్రియ వల్ల ఇప్పుడు తెలంగాణలో మీ అభిప్రాయం ఏంటి? సర్ ప్రక్రియ సజావుగా సాగడానికి మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఓకే అంటాయా? ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా సర్ పట్ల ఒకే స్వరం వినిపిస్తున్నారంటున్నారు రామచంద్ర గారు. సరే, వాస్తవంగా మీ పార్టీలకు ఏమైనా గండి కొట్టే అవకాశం ఉందని భయపడుతున్నారా? నిజంగా మీ రెండు పార్టీల స్వరం ఒకటేనా? రామచంద్ర గారి వ్యాఖ్యలు అంటే మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నానంటే, మేము ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ, సర్ ప్రక్రియ ఏదైతే చేపడుతున్నారో ఆ సర్ ప్రక్రియను మేము స్వాగతించినము. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి అని చెప్పి మేము ముందు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ బిఎల్ఏలను అపాయింట్ చేసుకున్నాము. ఖచ్చితంగా ఎవరైతే బిఎల్ఓలు గ్రామ స్థాయిలో ఇంటికి అంటే ఆ యొక్క బూత్ లెవెల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ బూత్ లెవెల్ ఏజెంట్లకు కూడా మరి సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే, నెత్తిన పేలు ఎక్కువైపోతే నెత్తి మొత్తం తలగబెట్టుకున్నాడంటే వెంకట్ వీళ్ళని కూడా గట్టనే ఉన్నది కథ. ఎందుకంటే వీళ్ళు ఓట్లు 1 by 1 వెరిఫై చేసి 1 by 1 నీకు సిస్టమేటిక్ గా దాన్ని చేయాలి, కానీ గుంపుల గోవిందలేక కంప్యూటర్ లో అంటే సాఫ్ట్వేర్ లో పెట్టి మొత్తం అంటే ఒరిజినల్ ఓట్లు అక్కడ మిగతా ఓట్లు మొత్తం గుండు గుత్తన ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియ ఏదైతే చేపట్టిరో ఇది చాలా దుర్మార్గం అండి. కానీ తెలంగాణలో మాత్రం ఒకసారి ఏమమ్మా చెప్తావు నువ్వు నువ్వు ఎలక్షన్ కమిషన్ లేకపోతే రావద్దు. రామరెడ్డి గారు మంచిది కాదండి. రామరెడ్డి గారు 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 ప్లీజ్ 2016 నుంచి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఒక ఏజెంట్ గా పనిచేస్తున్నది. ఇలా ఎట్లా పోతాయండి మీరు? ఇలా ఉత్తరప్రదేశ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక ఉత్తరప్రదేశ్ లో 2.8 కోట్ల ఓట్లు ఎట్లా పోతాయండి? ఎట్లా పోతాయి? మీరు ఓట్లు ఎట్లా ఇచ్చారండి? ఎట్లా ఇచ్చారండి మీరు ఓట్లు? తెలుసుకో, సుప్రీంకోర్టు సమర్థించింది సర్ను తెలుసుకొని తెలుసుకో. సర్ను సమర్థించలేదని అంటలేం మేము. ఎస్ఐఆర్ ప్రక్రియతోటి మీరు ఇచ్చినటువంటి 2.8 కోట్ల ఓట్లు ఏ రకంగా తొలగించారు మీరు? మేము ఇచ్చేది ఎలక్షన్ కమిషనే. మాట్లాడతాడేమో ఎలక్షన్ కమిషన్ ఎవరి పరిధిలో పనిచేస్తుంది? ఎవరు ఏజెంట్ గా పనిచేస్తుంది? అది సపరేట్, అది అటానమస్. దుర్వినియోగం చేసింది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేరే. నేను ఏమంటున్నాను, ఎన్నికల సంఘం అటానమస్ మాకు కూడా తెలుసు అది. కానీ మీ ఏజెంట్ గా పనిచేసే కదా ఇవాళ 2.89 కోట్ల ఓట్లు తొలగించింది ఉత్తరప్రదేశ్ లో. ఇవాళ పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల ఓట్లు తొలగించింది, తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించింది. తెలుసుకో నువ్వు. రైట్ అండి, ఓకే, రైట్. రామరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి సర్ ప్రక్రియ మీద ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు స్పందిస్తామని కొన్ని పార్టీలు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్గా మారినాయి. వాస్తవంగా సర్ ప్రక్రియ వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ పార్టీలకు గండి కొడతారని భయపడుతున్నారా? రెండు పార్టీలు ఒకే స్వరంతో ఉన్నాయా? ఇటు పక్క పాత బస్తీ ఓట్లలో ఎందుకు ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది? ఇవన్నీ కూడా సర్ ప్రక్రియ మొదలైతే కానీ ఇవన్నీ దానికి సంబంధించినటువంటి అర్థం పరమార్థం అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.